మనకు కనిపించే భూమి ఉపరితలంలో కొంత దూరం మాత్రమే తెలుసు. కాని భూమి లోపల అసలు ఏమి ఉంది? భూమి అంతర్భాగాలు. భూమి పెద్ద పొరలుగా ఉంటుంది. ఇవి 4 ప్రధాన భాగాలుగా ఉన్నాయి. భూమి పైభాగంలో మనం నడిచే ఇళ్ళు, చెట్లు, నదులు ఉన్న పొర. దీని మందం సముద్రాల క్రింద 5 నుంచి 10 కిలోమీటర్లు, భూమంతరాల్లో 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. భూకంపాలు, పర్వతాలు, ఖనిజ సంపదలు మరియు ఖనిజ వనరులు ఇక్కడే ఉంటాయి. భూమి యొక్క అంతర్భాగంలో 30 నుండి 660 కిలోమీటర్లు లోతు ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతతో ఉండే రాళ్ల మిశ్రమం. భూకంపాలు, అగ్ని పర్వతాల ఉద్భవం, భూద్రవ్యత ఇక్కడే జరుగుతాయి. భూమి దిగువ భాగాన 660 నుండి 2900 కిలోమీటర్లు లోతు ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతలు 2000 నుంచి 4000 డిగ్రీల సెల్సియస్ కలిగిన ఘన రాతి పొర. భూమి లోపల వేడి కారణంగా మంటలు, లావా ప్రవాహాలు ఏర్పడతాయి. భూమి యొక్క బాహ్య కేంద్రం 2900 నుండి 5150 కిలోమీటర్లు లోతు. ఇది లోహం మరియు నికెల్తో కూడిన ద్రవ భాగం. భూమి అయస్కాంత క్షేత్రం ఈ పొర ద్వారానే ఏర్పడుతుంది. భూమి యొక్క అంతర్గత కేంద్రం 5150 నుండి 6371 కిలోమీటర్లు లోతు. ఇది పూర్తిగా ఘన రూపంలో ఉంటుంది. ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలానికంటే ఎక్కువ, 6000 డిగ్రీల సెల్సియస్. ఇది భూమి మొత్తం కదిలేలా చేసే శక్తి కేంద్రము. భూమి లోతులో ఎంత దూరం వెళ్లగలిగామంటే, రష్యాలోని కోలా సూపర్ డీప్ బోర్హోల్ కోలా ద్వీపకల్పంలోని మర్మాన్స్క్ ప్రాంతంలో తవ్విన అత్యంత లోతైన మానవ నిర్మిత రంధ్రం. దీనిని ప్రపంచంలోనే అతి లోతైన రంధ్రంగా పరిగణిస్తారు. 12.2 కిలోమీటర్లు ఇప్పటి వరకు తవ్విన లోతైన గుంత. కానీ అది భూమి లోపల 2% మాత్రమే. భూమి లోపల మరో ప్రపంచముందా? కొంతమంది అగర్తా అనే భూమి లోపల మరో ప్రపంచం ఉందని నమ్ముతారు. హోల్లో ఎర్త్ థియరీ ప్రకారం భూమి లోపల ఓ శూన్య ప్రపంచం ఉండవచ్చని చెబుతారు. భూమి అంతర్భాగాలు నిఖిలంగా తెలుసుకోవడానికి ఇంకా అనేక రహస్యాలను పరిష్కరించాల్సి ఉంది. భూమి లోపల గదులు, సొరంగాలు, భూగర్భ రహస్యాలు చాలా ఉన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన భూగర్భ గదులు, గుహలు, కందరిగే గుహలు, కేవ్ సిస్టమ్స్. కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిన భారీ గుహలు ఎక్కువగా వర్షపు నీరు లేదా భూగర్భ నీటి ప్రభావంతో ఏర్పడతాయి. కొన్ని గుహల్లో మృగాల పెయింటింగ్లు, పురాతన మానవుల నివాస స్థలాలు ఉన్నట్లు కనుగొన్నారు. ప్రసిద్ధ గుహలు. కబా కేవ్, జార్జియా, ప్రపంచంలోనే లోతైన గుహ, 2197 మీటర్లు. సాన్ డూమ్ కేవ్, వియత్నాం, భూమిపై అత్యంత పెద్ద గుహ, పట్టణం అంతా పెద్దగా ఉంటుంది. బొపా కేవ్స్, ఆంధ్రప్రదేశ్, ఇండియా, 150 మీటర్ల లోతున్న చక్కటి గుహలు. భూగర్భ నదులు, భూమి లోపల ప్రవహించే సహజ నీటి ప్రవాహాలు. కొన్ని నదులు పైభాగంలో కనబడకుండా భూమి లోపలే ప్రవహిస్తాయి. ఇవి ఎక్కువగా చక్కటి కంద్రిగే రాళ్లలో, లైమ్స్టోన్ కేవ్స్ కనబడతాయి. ప్రసిద్ధ భూగర్భ నదులు. పుయేటా ప్రిన్సెసా అండర్గ్రౌండ్ బివప్, ఫిలిప్పీన్స్, ఒక ప్రకృతి అద్భుతం. ఎస్టివాక్స్ బివప్, గ్రీకు పురాణం, మృతుల రాజ్యంలో ప్రవహించేదిగా చెప్పబడింది. సీ కాళాస్ గుఫా బివప్, ఇండియా, భక్తులకు పవిత్రమైన ప్రదేశం. అగ్నిపర్వత మార్గాలు, లావా ట్యూబ్స్, వోల్కానిక్ కేవ్స్. అగ్ని పర్వతాల లోపల మెత్తని లావా ప్రవహించి కఠినంగా మారినప్పుడు ఏర్పడతాయి. కొన్ని లావా సొరంగాలు బహుళ కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉంటాయి. మార్స్, చంద్రుడి మీద కూడా ఇలాంటి సొరంగాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రసిద్ధ లావా ట్యూబ్ గుహలు. కజుముబా కేవ్, హవాయి, 65 కిలోమీటర్లు పొడవు గల ప్రపంచంలోనే అతిపెద్ద లావా ట్యూబ్. థెన్యుకగిగు వోల్కానో కేవ్, ఐస్లాండ్, లోపలికి వెళ్లి చూడగలిగే అగ్ని పర్వత గుహ. అండవల్లి కేవ్స్, ఆంధ్రప్రదేశ్, ఇండియా, పురాతన బౌద్ధ గుహలు. మానవ నిర్మిత సొరంగాలు, రహస్య నగరాలు. ప్రాచీన రహస్య నగరాలు, ఏన్సియంట్ అండర్గ్రౌండ్ సిటేజ్. కొన్ని పురాతన నాగరికతలు భూగర్భ నగరాలను నిర్మించాయి రక్షణ, భద్రత కోసం. కొన్ని సమాజాలు భూగర్భంలోనే జీవించేవి. ప్రసిద్ధ భూగర్భ నగరాలు. డింక్యూ అండర్గ్రౌండ్ సిటీ, టర్కీ, 20 అంతస్తుల భూగర్భ నగరం. బెజింగ్ అండర్గ్రౌండ్ సిటీ, చైనా, 1960లలో రక్షణ కోసం నిర్మించిన భూగర్భ నగరం. నాస్ అండర్గ్రౌండ్ సిటీ, ఫ్రాన్స్, మధ్యకాలం నాటి భూగర్భ ప్రదేశం. భూమి లోపల ఇంకా ఏమున్నాయో తెలుసా? రహస్యమైన భూగర్భ బిలాలు. శాస్త్రవేత్తలు కొన్ని 5 కిలోమీటర్లు లోతైన బిలాలను కనుగొన్నారు. భూగర్భ జీవరాశి, సబ్టర్రేనియన్ లైఫ్,
కొన్ని అరుదైన సూక్ష్మజీవులు భూమి లోపల కూడా జీవించగలవు. పురాతన ఖనిజాలు రహస్య సంపద. కొన్ని భూగర్భ గుహల్లో బంగారం, వజ్రాలు దొరకవచ్చని నమ్ముతారు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి.